దేశమంతటా వేలాది మంది గిగ్ వర్కర్స్ డిసెంబర్ 25, డిసెంబర్ 31 తేదీన సమ్మెకు పిలుపునిచ్చారు. దీనివల్ల మీ ఫుడ్ ఆర్డర్లు, ఆన్లైన్ డెలివరీలు లేట్ రావచ్చు. ఈ సమ్మెలో స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ గిగ్ వర్కర్స్ పాల్గొంటున్నారు. ఎందుకు డిసెంబర్ 25, డిసెంబర్ 31 తేదీలను చూస్ చేసుకున్నారు? ఎందుకంటే ఈ టైంలోనే ఎక్కువ ఆర్డర్లు వస్తాయి. దానివల్ల కంపెనీపై ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ టైంలో గిగ్ వర్కర్స్ యూనిటీగా ఉంటే కంపెనీలు తల వంచుతాయని భావించి ఈ టైమే కరెక్ట్ అని సమ్మెకు దిగుతున్నారు. ఫస్ట్ వాళ్ళ సమస్యలు ఏంటి? రైడర్లకు రోజు రోజుకు పేమెంట్ తగ్గుతుంది, టార్గెట్లు పెరుగుతున్నాయి. జొమాటోలో అయితే రోజు రోజుకు పరిస్థితి దిగజారుతుంది. నో సేఫ్టీ, నో సెక్యూరిటీ, అసలు జాబ్ సెక్యూరిటీ లేదు, కనీసం ఇన్సూరెన్స్ కూడా లేదు, అకౌంట్స్ బ్లాక్ చేస్తున్నారు. ఇవి వాళ్ళ సమస్యలు. మరి వాళ్ళ డిమాండ్స్ ఏంటి? ఒక ఆర్డర్కి ఎంత మనీ వస్తుంది అనేది ముందే చూపించాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలాంటి సిచ్యువేషన్ చాలాసార్లు ఎదురైంది. మనం ఒక రైడ్ బుక్ చేస్తాం, వాళ్ళు కాల్ చేసి ఎక్కడికి పోవాలి సార్, ఎంత దూరం సార్, ఎంత మనీ ఇస్తున్నారు సార్ అని చేస్తారు. వాళ్ళ గిట్టుబాటు కాకపోతే రైడ్ను క్యాన్సిల్ చేస్తారు. సో వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఇది ఒకటి. రెండోది, దూరం, టైం, ట్రాఫిక్ ని ఎలా లెక్కగట్టి మనీ ఇస్తున్నారు. మూడోది, 10 నిమిషాల డెలివరీ మోడల్ ని రద్దు చేయాలి. దీనివల్ల ఆర్డర్ లేట్ అయితే రేటింగ్ తగ్గుతుందనే భయం. రేటింగ్ తగ్గడం వల్ల ఇన్సెంటివ్ కట్ అవుతుందనే అదొక టెన్షన్. మినిమం రేటింగ్ లేకపోతే అకౌంట్ ఎక్కడ బ్లాక్ అవుతుందని అదొక భయం. వీటన్నిటి వల్ల రైడర్లు టెన్షన్ తోని సిగ్నల్ జంప్ అవ్వడం, ఓవర్ స్పీడ్ వెళ్ళడం, అసలు లైఫ్ నే రిస్క్ లో పెట్టి వెళ్ళడం. మ్యాండేటరీ రెస్ట్ బ్రేక్స్, హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, ఇవి ప్రధానమైన వాళ్ళ డిమాండ్స్. పార్లమెంట్ లో కూడా గిగ్ వర్కర్స్ ల గురించి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ చెడ్డా కూడా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడారు. మొబైల్ తీసుకొని ఒక బటన్ నొక్కగానే యువర్ ఆర్డర్ ఈజ్ అరైవ్డ్ అని ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ వెనుక ఒక మనిషి ఉన్నాడని మనం గుర్తించాం. జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్, ఓలా, ఊబర్ డ్రైవర్లను, బ్లింకిట్, జెప్టో రైడర్లను ప్రభుత్వం గిగ్ వర్కర్లా చూస్తుంది. కానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వాళ్ళు కనిపించని చక్రాలని చెప్పారు. వాళ్ళు రోబోట్లు కాదు, వాళ్ళు కూడా తండ్రులు, భర్తలు, అన్నలు, కొడుకులు అని పార్లమెంట్ లో మాట్లాడారు. एक बटन दबाते हैं और नोटिफिकेशन आता है, योर ऑर्डर इज ऑन इट्स वे, ऑर्डर डिलीवर्ड, योर राइड हैज अराइव्ड. लेकिन इस नोटिफिकेशन के पीछे अक्सर एक इंसान होता है जिसे हम एक्नॉलेज नहीं करते. सर, मैं बात कर रहा हूं जोमैटो और स्विगी के डिलीवरी बॉयज की, ओला ऊबर के ड्राइवर की, ब्लिंकिट, जेप्टो के राइडर की और अर्बन कंपनी के प्लम्बर, ब्यूटिशियन जैसे अन्य लोगों की. सर, सरकारी भाषा में इन्हें गिग वर्कर कहा जाता है, लेकिन मैं इन्हें इनविजिबल व्हील्स ऑफ द इंडियन इकोनॉमी के नाम से बुलाता हूं. అసలు గిగ్ వర్కర్స్ అంటే ఏంటి? గిగ్ వర్కర్స్ అంటే టెంపరరీ వర్కర్స్. అంటే వాళ్ళకి మంత్లీ జీతం ఉండదు, ఎంత పని చేసుకుంటే అంత మనీ. వాళ్ళకి ఆఫీస్ అవర్స్ ఉండదు, వాళ్ళు చేసే పని యాప్ బేస్డ్ వర్క్, ఇండిపెండెంట్ వర్కర్స్. గిగ్ వర్కర్స్ ఎవరు? స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్, జెప్టో, బ్లింకిట్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ డెలివరీ చేసే వాళ్ళను, వీళ్ళందరినీ కలిపి గిగ్ వర్కర్స్ అంటారు. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.